బిడ్డ సంతానం కలగట్లేదని బాధపడుతున్నావా? బాబాగారి అనుగ్రహం మీ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఈ సాయినాథ స్థవన మంజరిని 5 వారాలు పఠనం చేసి భక్తి శ్రద్ధలతో బాబాను నమ్ముకున్న వారికి ఎటువంటి తిరుగుండదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ రెండవ పార్ట్ వినే ముందు మొదటగా మొదటి పార్ట్ వినండి. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయినాథ స్థవన మంజరి పార్ట్ 2. ఓ సాయినాథ, సమర్థ సద్గురు మచ్చింద్రనాథుడు మీరే. మహాత్ముడైన జాలంధరుడు, నివృత్తినాథుడు, జ్ఞానేశ్వర మహారాజు, భక్త కబీరు, గోండా నివాసి శ్రీ షేక్ మహమ్మద్ ఏక్నాథ్ మహారాజ్ కూడా మీరే. ఓ సమర్థ సద్గురు, దామన్గాం నివాసి మాన్కోజీ, బోధల సావత్మాలి, సమర్థ రామదాస స్వామి, భక్త తుకారాం, సకారం మహారాజ్, మాణిక్య ప్రభువు కూడా మీరే. ఓ సాయినాథ, మీరు సకల సద్గురు స్వరూపులు. బాబా, మీ అవతార లక్ష్యం అనూహ్యం. మీ కులగోత్రాలు అతి రహస్యం. మీ చరిత్ర అగోచరం. ఓ సాయికృష్ణ, నిన్ను కొందరు మహమ్మదీయుడు అంటారు, మరికొందరు బ్రాహ్మణుడు అంటారు. కానీ నీ నిజస్థితి ఎవరికెరుక? ఆహా, శ్రీకృష్ణుల్లా పరమాత్మతో లీలలు ప్రదర్శిస్తూనే ఉన్నావు. ఆనాడు శ్రీకృష్ణుని గురించి కూడా ప్రజలు ఎన్నో విధాలుగా భావించారు. కొందరు ఎదుకుల భూషణాన్ని కీర్తిస్తే, మరికొందరు పశువుల కాపరి అని హేళన చేశారు. శ్రీకృష్ణుడు యశోదకు సుకుమార బాలుడు, కంసుడి పాలిట కాలయముడు, ఉద్ధవునికి ఆప్తమిత్రుడు, అర్జునుడికి పూర్ణజ్ఞాని. ఓ గురురాయ, అలాగే జనులు మీ గురించి కూడా ఎవరి మనోభావాలను బట్టి వారు భావిస్తున్నారు. అందుకు తగినట్లుగానే ఫలం పొందుతున్నారు. మీరుండేది మసీదులో. మీ చెవులకు కుట్లు లేవు. నైవేద్యం సమర్పించేటప్పుడు తరచూ ఫాతిహా చదువుతుంటారు. ఇవన్నీ చూసి కొందరు మిమ్మల్ని మహమ్మదీయుడు అన్నారు. ఓ కారుణ్యమూర్తి, మీరు నిరంతర అగ్నిహోరాత్రి, నిరంతరం దుని వెలిగించి ఉంచుతారు. మీ అగ్నిహోత్రారాధన చూసి మిమ్మల్ని హిందువుగా భావించడం కూడా సహజమే కదా. కానీ సాయిదేవ, ఇటు జాతి భేదాల భ్రాంతులు, శుష్క వివాదాల్లో, తర్క వితర్క మాయాజాలంలో మునిగి తేలే తార్కికులకు మాత్రమే. కానీ నిజమైన భక్తులు, భావ జిజ్ఞాసులు మాత్రం వీటికి ప్రాముఖ్యతనివ్వరు. వారు ఇలాంటి మాయాజాలంలో చిక్కుకోరు. ఓ సద్గురు సార్వభౌమ, నిజానికి మీది పరబ్రహ్మ స్థితి. ఈ జాతి మతాలకు మీరు అతీతులు. మహోన్నతుడివైన జగద్గురు మూర్తివి. ఈ జగత్కర్తలు మీరే. బాబా, హిందూ ముస్లింల పరస్పర స్పర్ధలను రూపుమాపి సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి మసీదులో నిరంతరం దుని వెలిగించి అగ్నిహోత్రారాధన చేస్తూ అపూర్వ లీలావిలాసాలని ప్రదర్శించావు. భక్తులకు ఏకత్వాన్ని చాటి చెప్పావు. సాయిసా, నీవు కులగోత్రాలకు అతీతుడవు. స్వరూపువి. నీవు మా ఊహలకందని అవతారమూర్తివి. ఓ సాయి పరమాత్మ, తర్క వితర్కాలనే జోడు గుర్రాలపై స్వారీ చేస్తూ ఊహాతీతుడివైన నిన్ను చేరగలమా? తార్కికులకు అంతుపట్టని నీ నిజతత్వాన్ని వాక్కులతో ప్రకటించడం సాధ్యమా? అది శబ్ద పరిధికి మించినది. అటువంటప్పుడు నా మాటలు నిలువగలవా? అందుకు సంపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే సాధనాలు. ప్రశంస. ఓ తేజస్వరూప, మీ సన్నిధిలో భావ పరంపర పెళ్ళుబికి రాక మౌనంగా ఉండలేక పలుకుతున్నాను. వ్యవహార సరళిలో స్తుతించడానికి సాహిత్యంలోని పలుకులేకత సాధనాలు. అందుచేత నిన్ను కీర్తించే ఈ పదజాలమే పవిత్ర స్తుతి సాహిత్యమై చిరస్థాయిగా నిలుచుగాక. బాబా, అందుచేత మీ అనుగ్రహం వల్ల లభించిన కవితా శక్తితో నా శక్తి కొలది మిమ్మల్ని సదా కీర్తిస్తూనే ఉంటాను. సత్పురుషులు ఎంతో ఉన్నతులు. వారు దేవతల కన్నను శ్రేష్ఠులు. ఎందుకంటే వారికి తన పర అనే భేదభావం ఉండదు. వారు ఆశ్రితుల ఎడ ఎలాంటి తారతమ్యం చూపించకుండా వారిపై కరుణారసం కురిపిస్తారు. హిరణ్యకశిపుడు, రావణాసురుడు మొదలైన వాళ్ళు దేవతల్ని ద్వేషించారు. అందుకే వారి చేత సంహరించబడ్డారు. కానీ సత్పురుషుల చేతిలో అలా హాని పొందిన వారొక్కరూ లేరు. గోపీచంద్ మహారాజ్ జలంధర్ మునీశ్వర్ని పేడకుప్పలో పాతిపెట్టాడు. కానీ ఆ మహాత్ముడు అతడి దుష్కార్యానికి ఎంతమాత్రం కలత చెందలేదు. పైగా ఆ మూర్ఖుడైన గోపీచంద్ మహారాజుకు ఆ దోషం అంటకుండా కాపాడి అతన్ని ఉద్ధరించాడు. అంతేకాదు, అతనికి అమరత్వాన్ని కూడా ప్రసాదించాడు. ఇట్టి సాధు సత్పురుషుల ఔన్నత్యాన్ని వర్ణించడం ఎవరితరం? సాధు సత్పురుషులు సూర్యభగవాను లాంటివారు. వారి కృప జ్ఞాన ప్రకాశం. వారు అమిత సుఖప్రదాత అయిన చంద్రుడు లాంటివారు. వారి కరుణ చల్లని వెన్నెల్లా ఆహ్లాదభరితం. సాధు సత్పురుషులు పరిమళభరితమైన కస్తూరి లాంటివారు. వారి అవ్యాజ కరుణ సుగంధంలా పరిమళిస్తుంది. వారు రసపూర్ణమైన చెరుకు లాంటివారు. వారి దయ అత్యంత మధురం. వారు దుష్టుల యందు శిష్టుల యందు కూడా సమబుద్ధి కలిగి ఉంటారు. అంతేకాదు, పాపాత్ములపై మరింత దయ కలిగి ఉండటం వారి సహజగుణం. పాప ప్రక్షాళన. ఎలాగంటే మలిన వస్త్రాలే శుభ్రం కావడానికి గోదావరి నది వద్దకు వస్తాయి. కానీ శుభ్రమైన బట్టలకు ఆ అవసరం ఉండదు. అవి గోదావరికి దూరంగా పెట్టెలోనే ఉంటాయి. అయితే ఆ పెట్టెలో ఇప్పుడున్న పరిశుభ్రమైన వస్త్రాలు కూడా పూర్వం మురికివే. ఒకప్పుడు గోదావరి వద్దకొచ్చి శుభ్రపడి పెట్టెలోనికి చేరినవి. ఓ సాయి సమర్థ, పతిత పావన, ఆ పేటికే వైకుంఠము. మీరే పవిత్ర గోదావరి. మీ యందు అచంచల విశ్వాసమే స్నానఘట్టం. జీవులే వస్త్రాలు, అరిషడ్వర్గాలే మాలిన్యాలు.
అనగా మీ యందు విశ్వాసం అనే స్నానఘట్టంలో జీవాత్మలనేటి వస్త్రాలు షడ్వికారాలనే మాలిన్యాలను తొలగించుకుంటాయి. ఓ సాయి సమర్థ, మీ పాద పంకజ దర్శనమే మాకు పవిత్ర గోదావరి స్నానం. కరుణా కటాక్ష వీక్షణాలు మాపై ప్రసరింపచేసి మా పాప ప్రక్షాళన గావించి మమ్మల్ని పునీతులను చేయగల సమర్థులు మీరే. పరమ పావనమూర్తి మేము సామాన్య మానవులు. ఇహలోక వాసనలకు లోబడి మేము చేసే పనుల వల్ల తరచూ పాపాలను పొందుతుంటాం. అందుచేత వాటి ప్రక్షాళన కోసం తరచూ మీలాంటి ఉత్తమ సాధు సత్పురుషుల సందర్శనం మాకు అవసరం. గోదావరి నదిలో నీరు పుష్కలంగా ఉన్నప్పుడు శుభ్రపడటం కోసం మురికి బట్టలు వస్తాయి. కానీ అవి శుభ్రం కాకుండా మలిన వస్త్రాలుగానే అక్కడి స్నానఘట్టాలపై మిగిలిపోతే ఆ అప్రతిష్ట గోదావరికే కదా సమాశ్రయము. ఓ సద్గురు మౌలి, మీరు ఏపుగా పెరిగి చల్లని నీడనిచ్చే మహావృక్షం లాంటివారు. మేము తీవ్ర తాపత్రయాగ్నితో బాధపడుతూ మీ నీడలో సేద తీరాలని ఆరాటపడే బాటసారులం. ఓ గురు సార్వభౌమ, కరుణ వరుణాలయ, సర్వోత్కృష్టమైన మీ సత్కృప అనడి చల్లని నీడలో మమ్మల్ని సేద తీర్చి ఆ వేడి నుండి రక్షించండి. ప్రభు, నీడ కోసం ఒక వృక్షం కింద కూర్చున్నప్పుడు ఇక పైనుండి ఎండవేడి తగులుతుంటే దాన్ని నీడనిచ్చే వృక్షమని ఎవరంటారు? భక్తమందార, మహావృక్షం వంటి మిమ్మల్ని మేము ఆశ్రయించాం. ఇంకా తాపత్రయాగ్ని మమ్మల్ని బాధిస్తుంటే మిమ్మల్ని ఆశ్రిత మందారమని ఎవరంటారు? ఓ సాయి, ఈ లోకంలో జనావళికి మీ కృప లేకుండా మేలు జరగటం అసాధ్యం. కృష్ణ భగవానుని అనుగ్రహం వల్లనే కదా కురుక్షేత్రంలో అర్జునుడు ధర్మ మార్గం ఎరిగి ధన్యుడయ్యాడు. స్నేహశీలి అయిన సుగ్రీవుని సహాయంతో విభీషణుడు శ్రీరామచంద్రుని దివ్య సన్నిధిని పొందగలిగాడు. అతడి ద్వారానే రామ విభూషణుల మైత్రీ బంధం పెంపొందింది. ఆ సత్పురుషుల కారణంగానే శ్రీహరి మహిమలు విశ్వవిఖ్యాతమయ్యాయి. వేదాలు కూడా నిర్గుణ పరబ్రహ్మ సంపూర్ణంగా వర్ణించలేకపోయాయి. అందుచేత అవ్యక్తమైన నిర్గుణ బ్రహ్మత్వాన్ని ఊహించి ఉపాసించటం సామాన్యులకు సాధ్యం కాదు. అందుకే ఋషులు సగుణోపాసన అనే సాధనాన్ని భూలోకంలో ప్రవేశపెట్టి ప్రచారం చేశారు. ఆ పరబ్రహ్మను సగుణ సాకార రూపంలో భూమిపై అవతరింపచేశారు. వైకుంఠాధిపతి రుక్మిణీ వల్లభుడు అయిన శ్రీకృష్ణుణ్ణి దామాజీ మాలవాణిగా అంటరానివాడిగా చేశాడు. ఆ జగన్నాథుడే భక్త చోకమేళా కోసం పశువుల కళేబరాలు మోశాడు. సాధు సత్పురుషుల అసమాన శక్తి సామర్థ్యాలకు లోబడి ఆ జగన్నాథుడైన శ్రీహరి నీటి కడవలు మోసి వారికి సేవలందించాడు. సక్కుబాయి భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడు ఏకనాథ్ మహారాజ్ యొక్క గురుభక్తికి మెచ్చి శ్రీహరి సేవకుల వలె నీటి కడవలు మోశారు. అట్టి సత్పురుషులు సద్భక్తులు అసమాన శక్తి సంపన్నులు. వారి సచ్చిదానంద స్వరూపుడైన పరమాత్మను కూడా శాసించగలవారే. ఇలా సత్పురుషుల మహిమల గురించి ఇంకా ఎంతని వర్ణించను? యోగీశ్వరేశ్వరుడు, ఓ సాయినాథ, సద్గురు మౌలి, షిరిడీ పురాధీశ, యోగీశ్వరేశ్వర, ఇన్ని మాటలెందుకు? మీరే నా తల్లి తండ్రి, నా సర్వస్వం మీరే. ఓ సాయీస, అగణిత లీలావిలాస, నిజానికి మీ లీలల పరమాత్మాన్ని గ్రహించగలవారెవరు? పామరునైన నేను మాటలకందని మీ లీలలను ఏ విధంగా వర్ణించగలను? బాబా, జీవులను ఉద్ధరించడానికే మీరు షిరిడీలో అవతరించారు. ప్రమిదల్లో నూనెకు బదులుగా నీరు పోసి దీపాలు వెలిగించి తామస జనుల అజ్ఞానాంధకారాన్ని పారద్రోలారు. ఓ సాయి, శేషసాయి జానుడు వెడల్పున్న చెక్కబల్లను ఎత్తులో వ్రేలాడతీసి దానిపై నిద్రించారు. నిరూపమానమైన మీ యోగాశక్తిని ఎరుకుపరిచి భక్తజనులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. వత్సలుడు, మీ ఆశీర్వచన ప్రభావంతో ఎందరో గొడ్రాళ్ళు సంతానవంతులయ్యారు. మీరు ఎందరో రోగుల వ్యాధులను ఊదితో నిర్మూలించారు. ప్రభు, మా ఐక బాధలను తొలగించడం మీకు అసాధ్యం కాదు. గజరాజుకు చిన్న చీమను బరువనిపిస్తుందా? ఓ సద్గురురాయ, ఈ దీనుని కరుణించు దీనబంధు, నీవే దిక్కని నమ్మి వినమ్రంగా నీ పాదాలను ఆశ్రయించినా నన్ను నిరాదరించకు. ప్రభు, నీవు రాజాదిరాజువు, ధనికుల్లో కుబేరుడివి, వైద్యుల్లో ధనవంతుడివి, ఈ జగతుల్లో నీవే సాటివి.